రాష్ట్ర విభజన వేగం ఊపందుకుంటే మరోవైపు విభజన వల్ల తమ భవిష్యత్తు ఏమిటనే డైలమా చాలా మంది ఉద్యోగులే కాదు ఏకంగా కొన్ని డిపార్ట్మెంట్లనే వేధిస్తోంది. రాష్ట్రం యూనిట్ గా ఏర్పడిన సంస్థలు వాటిలో పనిచేస్తున్న సిబ్బంది తమ భవిష్యత్తు అగమ్య గోచరమంటూ వాపోతున్నారు. తమను ఇతర శాఖల్లో విలీనం చేయండంటూ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగుల విభజనలో బయటపడుతున్న కొత్త సమస్యలు, విధి విధానాలు తెలియక పోలీస్ శాఖలో గందరగోళం, పూర్తి రాష్ట్ర స్థాయి కేడర్గా ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సాధారణ పోలీస్ శాఖలో విలీనం కోరుతున్న ఎస్పీఎఫ్ సిబ్బంది. పేరుకే వాళ్లది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, కానీ విభజనలో వాళ్లకే రక్షణ కరువైన పరిస్థితి. 1991లో ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటైంది. సచివాలయం, అసెంబ్లీ మొదలు ప్రాజెక్టులు, ఇలా అన్ని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించడం ఈ ఫోర్స్ ప్రధాన విధి. రాష్ట్ర పోలీసులందరూ డీజీపీ నేతృత్వంలో పనిచేస్తే ఎస్పీఎఫ్ పర్యవేక్షణ బాధ్యత హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఎస్పీఎఫ్లో ప్రస్తుతమున్న సిబ్బంది సుమారు 5400 మంది. కానిస్టేబుల్ నుంచి డీజీ ర్యాంక్ వరకు అందరిది రాష్ట్ర స్థాయి కేడరే. అంతా బాగానే ఉంది, కానీ విభజన నేపథ్యంలో వీరికి సమస్య వచ్చి పడింది. అసలు తమకు విభజన ఎలా వర్తిస్తుంది, విధి విధానాలు ఏమిటన్న సమస్య సిబ్బందిని వేధిస్తోంది. ఈ ఎస్పీఎఫ్ ని కన్సర్న్డ్ శాఖల్లో ఏదైతే మేము ఎలిజిబుల్ అవుతామో ఆ శాఖలో మెర్జ్ చేసామనేసి కోరడం జరిగింది. ఈ విషయంపై డిస్ట్రిక్ట్ ఏఆర్, మెయిన్ ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఏఆర్లో కానీ లేదా హోమ్ డిపార్ట్మెంట్లో కానీ మేము మెర్జ్ చేయమని చెప్పి మా యొక్క రిప్రజెంటేషన్ మాత్రం రాసినాము. పేరుకు తమది ప్రత్యేక శాఖ అయినా తమది ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పనిలా తయారైందని ఎస్పీఎఫ్ ఉద్యోగులు వాపోతున్నారు. డ్యూటీ, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లలో ఓ విధానం అంటూ లేకుండా పోయిందన్నది వాళ్ల ఆవేదన. విభజనలో ఆప్షన్ల విధానం వల్ల ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలియని పరిస్థితి తయారైంది. అందుకే ఎస్పీఎఫ్ను సాధారణ పోలీస్ శాఖలో గాని ఆర్మడ్ రిజర్వ్లోనైనా విలీనం చేయాలని సిబ్బంది కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు కానీ, సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, టీటీడీ కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీకి ప్రొటెక్షన్ కల్పిస్తున్నాం. కానీ మాకు ఇప్పటి వరకు ఒకటే బాధ అనమాట, అన్ని పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి ట్రైనింగ్ చేసి సిబ్బంది డ్యూటీలు చేస్తున్నా కానీ మా దగ్గర వెపన్స్ ఉన్నా కానీ స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు. ఎందుకనంటే స్టేట్ గవర్నమెంట్ పోలీస్కి వచ్చే బెనిఫిట్ ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఎస్పీఎఫ్ సిబ్బందికి రావట్లేదు. రకరకాల ప్రపోజల్ పెట్టినప్పటికి కూడా అనివార్య కార్యాల వల్ల ఇప్పటికీ అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు అదేంటంటే ఇది ఒక యాక్ట్ ద్వారా వచ్చిందనే ఉద్దేశంతో దాన్ని కొంచెం కలపడం ఇబ్బంది అనే కారణంగా ఇప్పుడు వరకు కూడా ఆగిందండి. కానీ ఇప్పుడు ఈ అబ్నార్మల్ సిచ్యువేషన్స్ స్టేట్ అనేదే విడిపోతున్న సందర్భంలో ఇప్పుడు మాకు న్యాయం చేయాలంటే ఇదే సందర్భం కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా పోలీసులో కలిపితే, ఎందుకంటే రొటీన్గా మేము పోలీసు డ్యూటీలే చేస్తున్నాం కాబట్టి ఏఆర్ పోలీసులో కలిపితే మాకు తగు న్యాయం జరుగుద్ది అనేసి. విభజనలో తమ స్థానం ఎక్కడో తెలియని ఎస్పీఎఫ్ సిబ్బంది గవర్నర్ మొదలు సీఎస్, డీజీపీలకు తమ గోడు పట్టించుకోమని కోరుతూ విజ్ఞప్తులు చేస్తున్నారు. సాక్షి న్యూస్, సెక్రటేరియట్.